అండ్ యూఆర్ వాచింగ్ తెలుగు టెక్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఒక పర్సన్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. అన్న, నేను గూగుల్లో సెర్చ్ చేసిన హిస్టరీ మొత్తం డిలీట్ చేయరాదా? సో నేను డిలీట్ చేయాలని నేను అనుకుంటున్నాను, బట్ అది ఒక్కొక్కటే అవుతుంది. నాకు కంప్లీట్గా ఆల్ డిలీట్ చేయొచ్చా? అలాంటి అవకాశం ఉందా? ఒక వీడియో చేయన్నా అని చెప్పాడు. సో మెసేజ్ చేశాడనమాట. సో అతని కోసం ఈ వీడియో. ఒకవేళ మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే చూడండి, స్కిప్ చేయకుండా. సో గైస్, టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీకైతే క్రోమ్ అయితే ఎంటర్ చేయండి. క్రోమ్ ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ఎనీవన్ ఏదైనా ఒకటి సెర్చ్ చేసేయండి. నేను చెప్తాను, జస్ట్ సెర్చ్ అనమాట. సెర్చ్ చేశాక మీకు ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది మన ప్రొఫైల్. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి చూస్తే కనుక సెర్చ్ హిస్టరీ అని ఉంది కదా, సో దీనిపైన మీరు సింపుల్గా క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూస్తే కనుక కింద డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో మీరు ఈ రోజు ఈ డిలీట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డిలీట్ కస్టమ్ రేంజ్ అంటే మీకు డేట్ వైజ్గా కూడా మీరు కస్టమ్, అంటే మీకు నచ్చినట్టు ఇంతవరకు ఇన్ని డేస్ నుంచి ఇన్ని డేస్ వరకు మనం డిలీట్ చేయాలి అని అనుకుంటే అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు డిలీట్ ఆల్ టైమ్ అంటే, సో ఆల్ టైమ్ అనమాట. సో నేనైతే సింపుల్గా ఆల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిలీట్ ఆల్ టైమ్. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిలీట్ నౌ సెలెక్ట్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే కనుక క్యాన్సిల్ అండ్ డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో మనకైతే డిలీట్ చేయాలి కాబట్టి మనం సింపుల్గా డిలీట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిలీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక గాట్ ఇట్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన సింపుల్గా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీ ఏదైతే సర్చింగ్ హిస్టరీ ఉందో ఆల్ డిలీట్ అయిపోయింది అనమాట. సో గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. జై హింద్.